బుద్ధుడు ఎప్పుడవుతామో అదే చివరి జన్మ. ఎందుకంటే అందరికీ ధ్యానం చెప్పని వాడికే చివరి జన్మ అవుతుంది. అదే కృష్ణ పరమాత్మ 8వ అధ్యాయం 16వ శ్లోకంలో క్లియర్గా చెప్పారన్నమాట. ఆ బ్రహ్మ భువనాలోక పునరావర్తనర్జున మాముపేత్య తు కౌంతేయ పునర్జన్మన విద్యతే. ఆ బ్రహ్మ భువనాలోక పునరావర్తనర్జున, మీరు యోగుల్లాగా మునుల్లాగా తపస్సు చేసుకొని వేల వేల జన్మలో మీరు ఎన్ని జన్మల్లో మీరు ధ్యానం చేసినా మీరు ఆజ్ఞా చక్రం వరకే ఉంటారు. ఎందుకంటే ధ్యానంలో సూక్ష్మ శరీరంతో అన్ని లోకాలు తిరుగుతారు. కానీ పునరావర్తన అర్జున, చూడండి ఎంత అద్భుతమైన శ్లోకము. పత్రిసారి ఎన్నిసార్లు చెప్పారు ఇది. ఈ శ్లోకం అందరూ చదవాలి. ఆ బ్రహ్మ భువన లోక అంటే బ్రహ్మ భువన సువర్ణ అన్ని లోకాలు తిరిగిన పునరావర్తన అర్జున, మళ్ళీ పుడతావు. మరి ఎప్పుడు జనన మరణము చక్రాన్ని తప్పించుకుంటాము అని అర్జునుడు అడిగాడు. మా ముపేత్య తు కౌంతేయ పునర్జన్మన విద్యతే. నా స్థితికి ఎవరైతే వస్తారో వాళ్ళు పునర్జన్మన విద్యతే అంటే మళ్ళీ ఇంకా జన్మించవలసిన పని లేదు. దానికి కృష్ణ పరమాత్మ ఏం చెప్పారంటే, ఆయన ఏ స్థితిలో ఉన్నారు? మూలాధార, సుధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ 6 చక్రాలు దాటి సహస్రాస్థితి అనేదే కృష్ణ పరమాత్మ. యోగులందరూ కూడా సహస్ర స్థితిలో ఉంటారు. వేడుకొండల వెంకటేశ్వర స్వామి 7 కొండల మీద ఉండమంటే సహస్రార స్థితి. పరమశివుడు సహస్రార స్థితి. బ్రహ్మర్షి పత్రిజి సహస్రార స్థితి. సహస్రార స్థితికి వెళ్ళాలి అంటే ఏం చెప్పాడు ఆయన? మా ముపేత్య తు కౌంతేయ పునర్జన్మ నా విద్యతే. నా స్థితికి ఎలా వస్తావు? నేను ఎందుకు వచ్చాను అసలు? నేను ఈ 3 లోకాల్లో నేను పొందవలసింది కానీ పొందలేనిది కానీ చెయ్యవలసింది కానీ చెయ్యలేనిది కానీ ఏమీ లేదు అర్జున. నేను కేవలం ఈ యొక్క ధ్యానాన్ని, ఈ ధర్మాన్ని బోధించడానికి వచ్చానన్నారు. ఎవరైతే ధ్యాన సేవ చేస్తారో, ఎవరైతే ప్రపంచమంతా ధ్యానం చెప్పాలని సంకల్పించుకుంటారో వాళ్ళదే చివరి జన్మని పత్రి గారు మరీ మరీ శ్లోకం చెప్తూ మనకి ఇది ఇచ్చారన్నమాట. బ్రహ్మర్షి అందరూ కూడా ధ్యాన సేవ. ఏంటి ధ్యాన సేవ అంటే? ధ్యానం చేయడంతో పాటు ప్రతి ఒక్కరికి ధ్యానం చెప్పడం. ధ్యానం చెప్పడంతో పాటు ఇప్పుడు మరి జగన్నాథ్ గట్టు దగ్గర అద్భుతమైన బుద్ధ పౌర్ణమికి అద్భుతమైన ప్రోగ్రాం అవుతుంది. అక్కడ ఎన్నో బాత్రూముల పని ఉంది. అక్కడ ఎంతో ఇంకా రూమ్స్, మరి ఆ స్టేజ్ దగ్గర 30-40 లక్షల ఖర్చుతో ఉంది. దానికి ధనం ఇవ్వడం కూడా సేవే. అందులోకి అందరిని తీసుకురావడము సేవే. అక్కడ పని చేయడం కూడా సేవే. అక్కడ ఏది పెండింగ్ ఉందో అవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత కేవలం ఒక సేవాదలే కాదు, ప్రతి పిరమిడ్ మాస్టర్ది. ప్రతి చివరి జన్మ అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ ధ్యాన సేవ చేయవలసిందే. ధ్యాన సేవ అల్టిమేట్. చూడండి, 6 అరిసవర్గాలు మనము అదుపులో పెట్టుకున్నాము. ఎందుకంటే ధ్యానం ద్వారా మనసు స్థిర సుఖాసనంలో కూర్చొని మనసు నిశ్చలం చేసుకున్నాము. ఆహారం మార్చుకున్నాము. తమో రజో సత్వగుణం నుంచి దాటుతున్నాము. కనుక నిర్గమంలోకి వస్తున్నాము. అప్పుడు ఆరోగ్యంగా ఉంటున్నాము. ఒక్కసారి ఆరోగ్యంగా ముక్తి పొందాము అంటే చివరి వరకు ఇంకెటువంటి అనారోగ్యాలు రావు. చిన్న చిన్నవి వస్తాయి, కామన్. దానికి ట్యాబ్లెట్లతో కానీ దేనితో మనకి పని లేదు. కనుక ఈరోజు నేను ఆ వైద్యాన్ని పక్కన పెట్టి చక్కగా ధ్యాన ప్రసారమే చేసుకుంటున్నాను. అది ఏ ఊరా, ఆ ఊరా, అది జగన్నాథ్ గట్ట, ఫస్ట్ గౌతి, తర్వాత హైదరాబాద్, దేనితోనే సంబంధం లేదు. ఎందుకంటే ఏకత్వం అనుపశ్యతే, ఉన్నదంతా ఒకే ఒకటి. ఎందుకంటే ఎవరైతే ఏకత్వం చూస్తారో వాళ్ళు ఇంకా ఇది నాది నీది ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి వెళ్ళిపోతారు. ఉదాహరణకి మన మాస్టర్లు అందరే, ఇప్పుడు అనిత గారి నుంచి ఎంతోమంది మాస్టర్లు ఎక్కడ పని ఉంటే శ్రీకాకుళమా, హైదరాబాద్, ఎక్కడని చూడరు అనమాట. ఎక్కడికైనా వెళ్తాము. ఎందుకు వెళ్తాము అంటే ఆ సత్యం మనకు తెలుసు. ఎక్కడ ధ్యాన సేవ చేసినా అది ప్రపంచాన్ని వైబ్రేషన్ మారుస్తుంది. ప్రపంచం అంతా కూడా శాంతిమయం చేసేయడానికి గంటల గంటల ధ్యానం చేస్తున్నాము. అలాగే ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా స్వాధ్యాయం కూడా చేయాలి. ఎందుకంటే ధ్యానం చేస్తే శరీర స్థాయిలో ఈ మాంసపిండం మంత్రపిండం అయ్యి ఏ వ్యాధులు లేకుండా చేసుకుంటుంది. అందుకే పత్రి గారు, ఆదిశంకరాచార్యులు, శ్రీకృష్ణ పరమాత్మ, మరి వీరబ్రహ్మేంద్ర స్వామి అందరు మాస్టర్లతో మాట్లాడి మనకిచ్చారు ఈ 3 రత్నాలు. ఏంటి 3 రత్నాలు? ధ్యానము, స్వాధ్యాయము, సద్జన సాంగత్యము. ధ్యానం ఏంటి? ఎప్పుడు గంటల గంటల ధ్యానం చేస్తామో కొన్ని రోజులకి శరీరము అద్భుతంగా తయారవుతుంది, యవ్వనంగా తయారవుతుంది.
మరి మీ మాంసపిండం మంత్రపిండం అయిపోతుంది ఏ టాబ్లెట్ లేకుండా. అది ధ్యానము. అది ఎప్పుడు ప్రతి చక్రంలోనే చేస్తాను. ప్రతి మనిషి మాన్యువల్ తెల్లవారు లెగిసి చేస్తాం, నైట్ చేస్తాం, ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు చేస్తాం, ధ్యానం చెప్తాం. రెండోది ఏంటి? స్వాధ్యాయము. ఏంటి స్వాధ్యాయం అంటే బుద్ధి స్థాయిలో ఎప్పుడైతే మనము ఒక యోగుల పుస్తకాలు ఎప్పుడైతే చదువుతామో 2 బుద్ధులు ఉన్నాయి మనకి. ఒకటి ప్రాపంచిక బుద్ధి, రెండోది ఆధ్యాత్మిక బుద్ధి. ఇప్పుడు నేను ప్రపంచం అంతా నేను చెప్పాలని నిర్ణయం తీసుకున్నాను. తీసుకున్నప్పుడు అంటే నా కుటుంబస్తులు, బయట వాళ్ళు "నీకు పని పాట లేదా? మరి శుభ్రంగా వైద్యం చేసుకోవచ్చు కదా! ఎంతోమందికి రోగాలు తగ్గించుకోవచ్చు కదా! నీకు డబ్బులొస్తాయి కదా!" అది ప్రాపంచిక బుద్ధి. వైద్యం ఎవరైనా చేసేస్తారు. రోడ్లు ఎవరైనా వచ్చేస్తారు. వంటలు ఎవరైనా చేసేస్తారు. ఇంగ్లీష్ ఎవరైనా చేసేస్తారు. కానీ ధ్యానం ఎవరు చెప్తారు నాయన అని పత్రికలు అన్నారు. మనకు తెలిసిన సత్యము ధ్యానము సహకారం ఈ ప్రపంచంలో కొన్ని కోట్ల మంది తెలియదు. ఎవరు చెప్తారు నాయన? మనం పిరమిడ్ మాస్టర్ చెప్పాలి. కనుక మన పనులు ఏవైతే ప్రాపంచిక బుద్ధి అనమాట. అవును కదా! నాకు నెలకు రూ. 1,00,000 వస్తది కదా! నీకు నెలకు రూ. 1,00,000 వస్తది. 10,00,00,000 కాదు 100,00,00,000 వస్తే మాత్రం నీ శరీరం విడిచిపెట్టిన తర్వాత ఎక్కడికెళ్తావో నీకు తెలియకపోతే అగమ్య గోచరమే కదా! తర్వాత ఏడమే కదా! అయ్యో! అనవసరంగా ఈ శరీరాన్ని పోగొట్టేసుకున్నానే. ఈ భూమి మీద అద్భుతమైన ఈ పాఠశాల నేర్చుకోవడం మర్చిపోయానే. సత్యాన్ని తెలుసుకోకపోయానే అనే విషయము మనము బాధపడతామన్నమాట. అందుకే భగవద్గీత కించిదీత గంగాజలనవు కనికా పీత సుకృతి పియేన మురారి సమచ్చ కృతేత సయమేన రసచ్చ భజ గోవిందం భజ గోవిందం. భగవద్గీత అంటే ఒక అద్భుతమైన గ్రాండ్ మాస్టర్ రాసిన పుస్తకాలు చదవాలి. కించిదీత కొంచెమైనా ఒక శ్లోకమని అర్థం చేసుకొని దాన్ని ఆచరించగలగాలి. మరి గంగాజలం అంటే ఆ ధ్యాన గంగ. ఎవరైతే ధ్యానం కళ్ళు మూసుకొని చేస్తారో ఆ కాస్మిక్ ఎనర్జీని గంగ ఒక బొట్టైన తాగాలి నాయన. కించిదీత గంగాజల నవ్వు కనుకోపీత సుకృతి పియేన మురారి సమర్చ. ఎవరైతే మురారి అంటే ఎన్లైట్మెంట్ మాస్టర్స్తో సద్దిని సంగతం చేస్తారో క్రితే తస్ యమేనరసొచ్చ. ఇక్కడ ఇంక పైకి వెళ్ళిన తర్వాత యముడు సచ్చిరేముండవు. భూమి మీదకి ఏ పని చేసావయ్యా అనరు. అందుకే అన్ని సంస్థలు ఒక్కొక్కదాన్ని కట్టుబడి ఉంది. ఒక దగ్గర ఏం చేస్తారు కొంతమంది ధ్యానం అనేది పత్రిక వచ్చిన తర్వాత వచ్చినంత వరకు ఎవరికి తెలియదు. కానీ హిమాలయాలంటే వెళ్ళిపోయి వేల సంవత్సరాలు చేసేవారు. కానీ లాభం లేదు. పాండిత్యం పుస్తకాలన్నీ చదివి ప్రవచనం వల్లించినంత మాత్రాన లాభం లేదు. సద్దిన సాంగత్యం ఎప్పుడూ చేయడం వల్ల లాభం లేదు. అందుకే 3 చేయమన్నారు. ధ్యానం ద్వారా శరీరాన్ని అదుపులో పెట్టుకోవడము, మరి సద్దిన సాంగత్యం ద్వారా మనసు అదుపులో పెట్టుకొని, మరి ఆధ్యాత్మిక గ్రంథాలు ఏం చెప్తాయంటే నాయన ప్రాపంచిక బుద్ధి కోసము తినడానికి మాత్రమే, బతకడానికి మాత్రమే, ఇల్లు పొల్లు వరకు మాత్రమే అంతవరకే చూసుకో. ఆధ్యాత్మిక జీవితం నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఎక్కడి నుంచి వచ్చావు? అసలు ఏ పని మీద వచ్చావు? అది ఆధ్యాత్మిక లక్ష్యము. ఆధ్యాత్మిక లక్ష్యం పూర్తవకపోతే మళ్ళీ రావడము, మళ్ళీ పోవడం. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం. మళ్ళీ మళ్ళీ రావడము, మళ్ళీ మళ్ళీ పోవడం. ఇవన్నీ పోవాలంటే ఏం చేయాలని చెప్పారు కృష్ణ పరమాత్మ? ధ్యాన సేవ. ఆ బ్రహ్మ భువనాలోక పునరోవర్తనర్జున మాముపేటి అతు కౌంతేయ పునర్జన్మనా విద్యతే. అంటే మీరు ఇంకేమీ కాదు. ఎవరైతే ఈ ధ్యాన సేవ చేస్తారో ప్రపంచమంతా హరియంత నుంచి బోధసత్వుడి నుంచి బుద్ధుడు అవ్వాలంటే ప్రపంచమంతా ధ్యానం చేయాలి. ఇంకొక మాంద్యం ఉంది మనకి. ఇప్పుడు సేవాదళంలో చేస్తున్నామా? అది సేవ. అలాగే పిరమిడ్లు కట్టిస్తున్నామా? అది సేవ. ఇంకా పిఎంసి ఉంది. ఇప్పుడు ప్రపంచమంతా మనం చెప్పలేము. నెలకి ఒక ఈఎంఐ ద్వారా ఒక దీని ద్వారా కూడా మనం ఒక 300, 500 నెలలకి పిఎంసికి పంపించినా సరే అది కూడా సేవ అవుతుంది. కనుక వచ్చిన ఏ అవకాశాన్ని విడిచిపెట్టరాదు. అవకాశం వచ్చింది అంటే నిన్ను అమంతంగా నిన్ను మర్చడానికి వస్తుంది. ఇలాంటి భాగ్యము ఈ భూమి మీద ఎప్పుడూ రాలేదు. ధ్యానము, స్వాధ్యాయము, సద్దిన సంగత్యము చాలా ఈజీ అనమాట. ప్రతిరోజు ఈ 3 ఎప్పుడూ చేస్తూనే ఉన్నాను. ఈ ప్రపంచమంతా ధ్యానం చెప్పడానికి నా వంతు నేను గురువుగారు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటున్నాను. నాలాగే మా గ్రామాల్లో శ్రీకాకుళం జిల్లాలో అద్భుతంగా మాస్టర్లు తయారయ్యారు. ఒక బిందు మాధవి గారు, ఒక బాలాజీ గారు, ఒక తైటి బాబు గారు, ఒక సంధ్య మేడం గారు, ఒక రామచంద్ర గారు, ఎందరో మాస్టర్లు శ్రీకాకుళం జిల్లాలో కూడా అద్భుతంగా తయారయ్యారు. కనుక ఈరోజు 2 రాష్ట్రాలు కూడా నేను వెళ్ళడానికి
ఆ, సిద్ధంగా అన్నీ ఉన్నాయి. మరి ఎప్పుడైతే అనుకుంటాం మనం, చాలా మంది ఏమనుకుంటున్నారంటే అసలు ఈ ధ్యానం చేస్తే ఎలా వస్తాయి, ఈ ధ్యానం చేస్తే ఎలా పోతారు అనుకుంటున్నారు. అసలు కృష్ణ పరమాత్మ చెప్పింది ఏంటి అంటే, కర్మణ్య కర్మేహ పశ్యత్ అకర్మణి స కర్మేహ స బుద్ధిమాన్ మనస్సేసు స యుక్త కృష్ణ కర్మకృత్ అన్నారు అనమాట. అంటే కర్మలలో అకర్మని, అకర్మల్లో కర్మను చూసేవాడు మనుషుల్లో బుద్ధిమంతుడు, ఆయనే కృష్ణుడు అన్నారు అనమాట. కృష్ణుడు అంటే ఎటువంటి కర్తృత్వ భావం లేకుండా తన పని తను చేసుకునేవాడు. తర్వాత ఏమొస్తుందని ఆలోచించుకుంటూ చేసేవాడు. కర్మలలో అకర్మని చూసారా అంటే, కర్మలలో అకర్మని. కర్మ అంటే ఏమిటి కర్మ? మనం తినడానికి, పిల్లలు కాయడానికి, మనం ఉద్యోగం చేయడానికి, తర్వాత ఇల్లు కట్టుకోవడానికి, ఇది కర్మ కాదట. ఇది కర్మ కాదు, అకర్మగా చూడమంటున్నాడు. చూడండి ఇది ఎంత అద్భుతమైన శ్లోకం అంటే, కర్మలలో అకర్మగా ఉండమంటున్నాడు. అంటే ఇవన్నీ కర్మలు కాదట అసలు. ఇది సహజంగా ప్రకృతి నుంచి జరుగుతుంది. ప్రతి జంతువు, ప్రతి మనిషి, ప్రతి ఒక్కరు చేస్తున్న పని, ఇది కర్మ కాదు. కర్మలలో అకర్మని, అకర్మలలో కర్మచం అంటే ఏమి చేయకుండా ఎవరైతే ఈ ప్రపంచానికి ఈ ధ్యాన ప్రచారము, ఈ ధ్యాన సేవ చేయడానికి వస్తుంది, అది ఒరిజినల్ కర్మ అని చెప్తున్నాను అనమాట. పరుపుకారం మిథం శరీరము, ఈ శరీరముతో పరులకు ఉపయోగపడేది. ఇప్పుడు అన్నం పెడతావు, అది పుణ్యము. డబ్బులు ఇస్తావు, అది పుణ్యం. గుడ్లు గోపులు కడతావు, అది పుణ్యము. పిరమిడ్లు కడతావు, అది వేరు. కానీ ఎవరైతే ధ్యాన సేవ చేస్తారో, ధ్యానానికి 10 మందికి ఒక యజ్ఞం కలిసి చేస్తారో, యజ్ఞార్థత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన. అర్జున, ప్రపంచం అంతా కూడా యజ్ఞాలు చేస్తున్నారు, కోట్లు ఖర్చు పెడుతున్నారు, ధనధాన్యాలు పంచుతున్నారు. ఎందుకంటే వాళ్ళ కుటుంబము వృద్ధి అవ్వడానికి, వాళ్ళ వంశం వృద్ధి అవ్వడానికి, వాళ్ళ గ్రామం వృద్ధి అవ్వడానికి చేస్తున్నారు. కానీ యజ్ఞం అది కాదు. అంతది లోకము కర్మబంధంలో చిక్కుంటుంది. ఆ కర్మ వల్ల మళ్ళీ మళ్ళీ పుణ్యకర్మలు అవన్నీ మళ్ళీ మళ్ళీ పునరభిజననం పునర్మరణం అవుతుంది. యజ్ఞార్థ కర్మణో యత లోకోయం కర్మబంధన. కనుక నువ్వు లోకానికి కర్మలు కాకుండా లోకాన్ని ఉద్ధరించే కర్మలు, కర్తృత్వ భావం లేకుండా ప్రపంచ శాంతి కోసము, పరుల ఆరోగ్య కోసము, పరుల ఉన్నత కోసము, ఆత్మ ఉన్నత కోసము, చివరి జన్మ అయ్యే కోసం ఎవరైతే ఈ కర్మ చేస్తారో అదే సరైన కర్మ అన్నారు. కర్మణ్య కర్మేహ పశ్యత్ అంటే కర్మలు, ఇవి జరుగుతున్న కర్మలన్నీ అవి కర్మలు కాదు. కర్మలా చూడకండి. పిల్లలు కనడం అనేది ప్రతి జంతువు చేస్తుంది, తినడం అనేది ప్రతి జంతువు చేస్తుంది, అన్నీ ఉంటున్నాయి. ఒక మానవుడికి అది దాటి చెయ్యాలి. మానవుడు మాధవుడు అవ్వాలి అంటే 3 గుణాలు, తమో రజో సత్వగుణము దాటి నిర్గుణంలోకి రావాలి. అరిచర వర్గాలను అదుపులో పెట్టుకోవాలి. భగవద్గీత అంతా అదే చెప్తుంది ఫ్రెండ్స్. త్రైగుణ్య విషయవేద నిస్త్రైగుణ భవజ్జన నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిరోగ్యక్షేమ ఆత్మవాన్. ప్రపంచమంతా 3 గుణాల్లోనే, తమో రజో సత్వగుణాల్లో విరజల్తుంది. నిరోగ్యక్షేమ ఆత్మవాన్. ఆత్మకి ఏ గుణము లేదు. నువ్వు చేసేవాడివి కాదు, నువ్వు జయించేవాడివి కాదు, నువ్వు కేవలం చూసేవాడివి. తమోగుణంలో ఉండేవాళ్ళు, వాళ్ళు శరీరం కోసం బతుకుతారు. రజోగుణంలో ఉండేవాళ్ళు రావణాసురులు, నాకు కావాలి, నాకు కావాలి, నాకు పేరు కావాలి, నేను పిరమిడ్ కడుతున్నాను, నేను క్లాస్ చెప్తున్నాను, నేను గొప్పవాడిని చూస్తారు. సత్వగుణవాడు, నేను మంచి పనులు చేస్తున్నాను, లాభం ఇంకా పుణ్యం కోసం చేస్తారు. కానీ నిర్గుణుడు అలా కాదు, జస్ట్ చూడడమే. ఇది జరగవలసింది సహజంగా జరుగుతుంది. ఇక్కడ ఏమి చేసింది ఏమీ లేదు. 5 పంచభూతాలతో శరీరం తీసుకున్నాము. ఆ 6 నెలల్లో ఆ శరీరంలో కదిలించేవాడు ఆత్మ పదార్థం వచ్చాడు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణత్ పూర్ణముదచ్యతే. ఆ పూర్ణాత్మ నుంచి వచ్చిన అంశాత్మ సహజంగా ఈ 5 పంచభూతాలనే శరీరముతో ఈ ప్రపంచమంతా ఈ నాటక రంగంలో ఉండి నేను ఎవరో తెలుసుకొని, అలాగే కొంతమందికి నీలాగే తెలివి ఆత్మజ్ఞానం నేర్పి ఆ తర్వాత చివరి జన్మ అవుతుంది. ఎవరైతే సరదాగా ఈ జన్మ తీసుకొని ఈ పంచభూతాలు ఎందుకు మనకి ఈ నీరు, అగ్ని, వాయువు అన్ని ప్రేగిస్తుందంటే లోపల ఉన్న చైతన్యము ఆ ఈశ్వరుడు. ఆ జీవుడే ఈశ్వరుడు తెలిసి జీవుడే పరమాత్మయు, జీవుడని భ్రాంత విడువా సకలంబు జీవుడవు రామ రామ. అంటే ఈ జీవుడే అది. అందుకే మనకు అన్నారనమాట, ఈ ఈ యొక్క జీవుడే ఆ దేవుడు. కనుక ఆ సత్యం తెలుసుకొని వెళ్ళాలి అంటే ధ్యాన సేవకు మించినది ఇంకేం లేదు. అన్ని రకాల సేవలు ఉన్నాయి, అల్టిమేట్ ధ్యాన సేవ. నువ్వు ధ్యానం చెప్పాలి, ధ్యానానికి యజ్ఞాలు చేయాలి, ధ్యానం కోసం పిరమిడ్లు కట్టాలి. ఈ ప్రపంచం అంతా శాకాహార జగత్ అవ్వాలి. మా టైం ఉంది ఇంకా. మేడం
సార్ పర్వాలేదు చెప్పండి 8:00 వరకు. వెరీ గుడ్. ఆ విధంగా ఎప్పుడైతే నా జన్మ ఒక శూద్రుడిగా ఉండి ఏమీ తెలియకుండా, మరి ఏం తెలుసు అంటే ఏమీ తెలియదు. భగవద్గీత ఎలా వచ్చింది మరి నాకు? 10వ తరగతి చదువుకున్నాను. 7వ తరగతి వరకు అక్షరాలు రాయడమే రాదు. అందుకే వేమన చెప్తానమాట, చదువులు చదవనేల సన్యాసి కానేల సన్మతంబులు సిక్కి సావనేల సావు పుట్టుగా లేని చదివేల చదవరు విశ్వధాభిరామ వినురువేమ. సావు పుట్టుక లేని చదువే ధ్యానము జ్ఞానము. మరి ఎన్ని చదువులు! సైంటిస్టులు చూడు ఎంత అద్భుతంగా, ఎంత బాగా తయారు చేశారు అణుబాంబులు. అన్ని దేశాలు నాశనం చేసుకోవడానికి అది చదువా? డాక్టర్లు అవి కోసి ఇవి కోసి ఏం తయారు చేశారు? అవి చదువా? ఏం చదువు అంటే మనకి మరి మొదటి బ్రహ్మచర్యాచర ఆశ్రమము, తర్వాత గృహస్థాశ్రమము, మరి వానప్రస్థ ఆశ్రమము, తర్వాత సన్యాసాశ్రమం, 4 ఆశ్రమాలు ఉన్నాయి, ఆశ్రమ ధర్మాలు ఉన్నాయి. నేను హిందువులని చెప్పుకుంటే ఈ 4 ఆచరించాలి. మరి బ్రహ్మచార ఆశ్రమంలో ఏం చేస్తారు? అన్ని విద్యలు నేర్పుతారు, చదువుతో పాటు నేర్పి ధ్యాన విద్య నేర్పాలి. ఈ ప్రపంచమంతా ధ్యాన విద్య నేర్పాలంటే ప్రపంచమంతా పిరమిడ్లు అవ్వాలి, అయిపోతాయి. సహకారం కొంచెం చెప్పాలి చిన్నప్పుడే. మేము 50 ఏళ్ళ తర్వాత 60 ఏళ్ళ తర్వాత వస్తామంటే అవదు, ఈ శరీరం సహకరించదు. అంతవరకు దుఃఖం పొందిన కంటే ఆ 5 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ నుంచి ఆ పిల్లలకి ధ్యానం చెప్పబట్టే సేవాదళం ప్రపంచమంతా అన్ని స్కూల్లో కూడా ఒక సిస్టమ్ పెట్టింది. ప్రతి స్కూల్, ప్రతి గ్రామంలో కూడా, మండలాల్లో మరి 2 స్కూల్ని మనం అడాప్ట్ చేసుకొని ప్రపంచమంతా, ఎందుకంటే పిల్లల నుంచే ఎందుకు చెప్పాలంటే ఈ పిల్లలకి ఎప్పుడైతే తెలిసిందో వాళ్ళ ఇంటి దగ్గర చెప్తారు, వాళ్ళ నుంచే మారుతుంది. నేటి బాలులే రేపు పౌరులు అన్నట్టు ఈరోజు ఆ ధ్యాన విద్యార్థులే ప్రపంచాన్ని సాధిస్తారు. పిరమిడ్ ప్యాట్ అప్పుడు వస్తుంది అన్ని స్కూళ్ళకి, అయితే పిరమిడ్ ప్యాటే ప్రపంచం వస్తుంది. ఆ విధంగా మరి ఎప్పుడైతే బ్రహ్మసర ఆశ్రయంలో మనము ఎప్పుడూ ఆ పిల్లలకి ధ్యానంతో పాటు అన్ని విద్యలు నేర్పాలి. తర్వాత గృహస్థాశ్రమంలో ఏం చేయాలి? పిల్లలు కనడము, సంతోషమైన జీవితం గడపాలి. మరి పిల్లలను కని వాళ్ళని పోషించే బాధ్యత తీసుకోవాలి ధ్యానం చేస్తూ. అదే ధ్యానం చేసే వాళ్ళైతే పిల్లల్ని ఎలా కనాలి, ఏ విధంగా అసలు పెంచాలి, ఎలాంటి చదువు ఇవ్వాలి, అలాగా. మా పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లప్పుడే వాళ్ళు వచ్చారు, నాన్న శాకాహారం, ఓకే శాకాహారం అయిపోయారు. వాళ్ళ ధ్యాన శక్తితో మొన్న కేరళ వెళ్ళాడు ఒక అబ్బాయి, జాబ్ వచ్చింది ఎయిర్పోర్ట్లో. ఇంకో అబ్బాయి 3rd ఇయర్ చదువుతాడు. ఎక్కడ ధ్యాన కార్యక్రమాలు ఉన్నా అక్కడికి వెళ్తారు. వాళ్ళ జీవితం వాళ్ళే నిర్ణయించుకుంటారు. మనం అసలు ఏలు పెట్టవలసిన పనే ఉండదు. ఎక్కడి నుంచి వస్తుంది? నేను ధ్యాన ప్రసారం చేసుకుంటున్నాను, మా ఆవిడ అంగన్వాడీ చేస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది? కాగల కార్యం గంధర్వులు చేస్తారు. ఈ భూమి మీద నీ పని నువ్వు చెయ్యి. నీ పని నువ్వు చేయడం అంటే ఏంటి? పరోపకారం మితం శరీరము. ఒక్కరికి నువ్వు ఆత్మజ్ఞానం నేర్పినా వాళ్ళ భయాన్ని నుంచి కోల్పోతారు. జనన మరణం అనే భయం పోతుంది ఫస్ట్. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయితో మహాభయత్వం. స్వల్పమైన ఈ యొక్క ధ్యానాన్ని ఎవరు చేస్తారు అర్జున? మొత్తం అన్ని భయాలు పోతాయి. కావాల్సిన ప్రపంచం దేనికి భయము? ఏ కరోనా లేదంటే ఏది వచ్చేస్తుందో, ఏ యుద్ధం వచ్చేస్తుంది, మనకు భయమా? మనం మరణించే వాళ్ళమా? కాదు కదా. భగవద్గీత అదే చెప్తుంది కదా, మన గురుగారు అదే చెప్పారు, నేను సచ్చినా సావు నా జాయితే మరితే వాకత్ నాయం భూతో భయతో వానభూయ అజోనిత్యో శాశ్వతం పురాణో నా హన్యత అన్యమానే శరీరే. నీ ఆత్మ జన్మించేది కానీ కాదు, మరణించేది కూడా కాదు, ఎల్లప్పుడూ ఉన్నది, పురాతనమైనది, సనాతనమైనది. సనాతనమైనది అంటే ధర్మం అంటారు, ధర్మాలు మారిపోతాయి. సనాతనమైనది ఆత్మే, అది సత్యము. ఒకవేళ శరీరం నేను మార్చుకోవాలనుకుంటే వేరే శరీరంలోకి వెళ్తాను. ఇప్పుడు 5 పంచభూతాలు ఎలాగైతే 2 తల్లిదండ్రులను ఎంచుకొని 5 పంచభూతాలకు ఇచ్చిన ఈ అండపిండ బ్రహ్మాండంలో ఆత్మ నేను ఎలా వచ్చానో, ఈ శరీరం 5 పంచభూతాలకి భూమి మీద అప్పచెప్పేసి కృతజ్ఞత చెప్పేసి మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చాం అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ 2 తల్లిదండ్రులు తయారు చేసుకుని మళ్ళీ వచ్చేయచ్చు. అంత ఈజీ. అది ధ్యాన విద్య. అది ఆ సేవ చెయ్యాలి. ఆ విధంగా గృహస్థాశ్రమంలో ఆనందంగా ఉంటూ, ఆ తర్వాత వానప్రస్థాశ్రమం ఎవరికైతే 50 ఏళ్ళు అయ్యాయో వెంటనే ధ్యాన ప్రచారంకి వెళ్ళిపోవాలి, అడవులంట వెళ్ళిపోవాలి. అన్ని ఎవరికి ఎంత అవసరమో ఆ ఊరు నుంచి ఇంకొక ఊరు వెళ్ళిపోవాలి, ఇంకొక జిల్లా వెళ్ళిపోవాలి, సేవ చేసుకోవాలి. వానప్రస్థాశ్రమం అంటే అది. వర్ణ ఆశ్రమ ధర్మం తెలియకుండా హిందువులు ఎలా అవుతాం మనం?
4 సన్యాసాశ్రమం. ఆ తర్వాత భార్యాభర్తలు కూడా ఎవరికి వాళ్ళు దూరం అయిపోయి ఆ సన్యాసాశ్రమంలో చక్కగా ఎవరింట్లో వాళ్ళు ఉండి ధ్యానం చేసుకొని ఆ యొక్క ఎప్పుడు నేను ఆ పూర్ణాత్మ దగ్గరికి, నా తండ్రి దగ్గర తపన అన్ని తెలుసుకున్నాను కదా, ఇంకా ఈ శరీరం ఉంది కదా, ఈ శరీరం ప్రకృతి ఇచ్చింది కదా, ఈ శరీరంలో ఉంటూ హాయిగా ఉంటూ అన్ని లోకాలు చూసుకుంటూ బాగా చెప్పి సరదాగా నవ్వుకుని వెళ్ళిపోవాలి. అది వర్ణ ఆశ్రమ ధర్మము అంటారు. హిందువులకి పెట్టుకోమన్నారు భద్రసారి. బ్రహ్మచారి ఆశ్రమము, గృహస్థ ఆశ్రమము, వానప్రస్థ ఆశ్రమము, సన్యాసాశ్రమము. మనందరూ పిరమిడ్ మాస్టర్లు అందరూ సన్యాసులమే. ఏ టైంకి ఏది వచ్చినా పర్వాలేదు, పని చేసుకుని చక్కగా వెళ్తాం. అక్కడ చెప్తారు కదా, 3 ఎవరైతే ఆచరిస్తారో క్రితే తస్స అమేన్ అంటారు సార్. ఎముడు చర్చలు ఉండవంట. ధ్యానము, స్వాధ్యాయము, సద్దిన సంగతి ఎవరు చేస్తారో భూమి మీదకి వెళ్ళిన తర్వాత నువ్వేం చేసావు నాయన అని ఎముడు అడగడాట. ఇంకా ధ్యాన సేవ చేస్తే ఎవరైతే ఇంద్రియాలను అదుపు పెట్టుకుంటాడో ఇంద్రుడు, మనసుని ఎవడు అదుపు పెట్టుకుంటాడో మహేంద్రుడు. ఇంద్రియాల్ని మనసును అదుపు పెట్టుకోడు ఏం చేస్తాడు? నేను ఆత్మని, యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవ భూద్భుజానిత్తః తత్రకో మోహ కా శోక ఏకత్వ మనుపశ్యతే. ఈశావాస ఉపనిషత్తులో చెప్తారు, అద్భుతమైన శ్లోకం ఇది. అంత బాగా చెప్పారు. యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవ భూద్భుజాన్యత అంటే ఉన్నదంతా ఒకే ఒక ఆత్మ పదార్థం అయి ఉంది అని సత్యం తెలుసుకొని ఎవరైతే ఈ ధ్యాన సేవ చేస్తారో వాళ్ళకట తత్రక మోహ కా శోక ఏకత్వం అనిపిస్తుంది. వాళ్ళకి శోకము, మోహము, దుఃఖము ఏమి ఉండవట. అందుకే పిరమిడ్ మాస్టర్స్ ఇది ఈ ఊరా ఆ ఊరా ఎవరి పిరమిడ్ ఏమి చూడరు. అక్కడ ఏముంది చూడరు. అయినా మనకు లగ్జరీగా జరుగుతుంది. బస్సులు ఎక్కుతాము, నిలబడి వెళ్తాము, ట్రైన్లు అంటే వెళ్తాము, సేవ చేసుకోవడానికి వెళ్తున్నాం. పిరమిడ్ మాస్టర్గా పుట్టడము కంటే పిరమిడ్లోకి వచ్చి ఈ ధ్యాన సేవ చేయడం అనేది గొప్ప గొప్ప భాగ్యం. ఎందుకంటే ప్రపంచానికి ఆదర్శంగా నిలబడతాం. ఎన్ని ఉన్నవండి, ఇంత ఆనందం ఇంకెక్కడైనా వచ్చిందా? టన్నులు టన్నులు తాగాను, టన్నులు టన్నులు తిన్నాను, టన్నులు టన్నులు తిరిగాను, ఎక్కడైనా ఆనందం వచ్చింది? ప్రతిరోజు దుఃఖమే. దుఃఖం నుంచి బయట పడ్డాను వెంటనే అమ్మో అందరికీ దుఃఖం లేకుండా చెయ్యాలి, అందరికీ దుఃఖం లేకుండా చేయాలి. నేను ఈ దుఃఖం లేకుండా చేయడం అంటే అర్థం ఏంటంటే మళ్ళీ జన్మ తీసుకోకుండా ఉండడము. రెండే ఈ భూమి మీద ఉన్నాయి ఫ్రెండ్స్, దుఃఖ రహస్యము, జన్మ రహస్యము. దుఃఖ రహస్యం కోసం ఏం చేయాలి? 6 అర్చవర్గాలని అదుపులో పెట్టుకోవాలి. కామ క్రోధ లోభ మోహ మదమాచార్యాలు ఎక్కడ వాడాలో తెలుసుకోవాలి, లేకుండా ఉండడం కాదు. ఎక్కడ వాడాలో తెలుసుకొని 3 గుణాలను దాటాలి. తమో రజో సత్వ గుణాలు దాటితే ముక్తి అని వస్తుంది. అది దీన్ని ఏమంటారు? దుఃఖ రహస్యము అంటారు. మరి జన్మ రహస్యం ఏంటి అంటే అంత ధ్యాన సేవ ఎవరు చేస్తారో వాళ్ళదే జన్మ రహస్యం. చెప్పగానే చెప్పేశారు, ఎవరైతే ఈ ప్రపంచం అంతా ఎక్కడ ఎవరికి అవకాశం ఉందో వాళ్ళు ధ్యాన సేవ చేస్తారో వాళ్ళు చివరి జన్మ అనమాట. ఇంకా మన ఇష్టం, రావాలంటే వస్తాం, లేకపోతే లేదు. ఆట పాట. బ్రతుకంటే ఆట అంట, బ్రతుకంటే పాట అంట, బ్రతుకంటే నాట్యం అంట, బ్రతుకంటే నాటకమంట, వైరాగ్యం లేదంటారో అన్నలారా, వైభోగం మనదంటారో. అది గరుడ మాస్టర్. ఉంటాయి కొంచెం బాధ, కొంచెం అన్నీ ఉంటాయి. సంఘంలో ఉన్నాం కనుక ఎప్పుడు కూడా మనము గట్టిగా ఉంటాం. మన చుట్టూ ఎప్పుడు ఒక వలయంలా ఉంటుంది అన్నమాట, ఎప్పటికప్పుడే. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఆత్మని తెలుసుకుంటున్నామో మనకి 4 రకాల శత్రువులు వచ్చేస్తాయి. ముముక్షు 4 శత్రువులని, భయము, అహంకారము, అష్టసిద్ధులు, మరి బద్ధకం. అంటే ఆధ్యాత్మంలోకి వచ్చిన తర్వాత, ధ్యానం చేసిన తర్వాత కూడా ఇవి వస్తాయి ఫ్రెండ్స్. దీన్ని ముముక్షు 4. ముముక్షు అంటే ఇంకా తను ఆ ముముక్షు అయిపోవడము, ఇంకా ఆత్మగా ఉండడము, భగవంతుడిగా ఉండడానికి 4 శత్రువులు అనమాట. ఫస్ట్ది ఏంటి? భయము. రాడు పాము టానసు దాచూసి భయపడు, తెలిసి త్రాడు టానసు ధీర భయము, భయమి పోవునప్పుడు బ్రహ్మంబు తానవును, విశ్వదాభిరామ వినిర్మమ.
భయము ఫస్ట్. తాడుని చూసి పాము అనుకుంటాం, దాన్ని చూసి ఇది అనుకుంటాం, ఏమైపోతుంది అనుకుంటాం. ఎవరికి అది భయం. ఫస్ట్ భయాన్ని, ఆత్మకి ఫస్ట్ ఉన్నది భయమే. ఆ భయం పోగొట్టుకోవాలి. రెండేది అహంకారం. అంటే ఇంకా నాకు జ్ఞానం తెలిసిపోయింది, ఇంకా నాకు స్వాధ్యాయం తెలిసిపోయింది, ఇంకా నాకు సజ్జన తెలిసిపోయిందని ఎక్కడో అక్కడ ఆగిపోతారు. ఆ అహంకారంతో వెనక్కి వెళ్ళిపోతాం. అహము ఉన్నది ఒకే ఒకటి మనసు. ఆ మనసుకి అహంకారం అది తీసిస్తే ఉన్నది దైవత్వమే. ప్రతి దగ్గర 99% తెలిసినా ఇంకా తెలుసుకోవడానికి ఉండాలి. ప్రతిరోజు నేర్చుకోవాలి. నేను ఏమి మార్చుకోవాలి, నాలో ఉన్న ఏంటి ఆర్య వర్గాలు. ఇదే నిదానం. నేను ఏమి నేర్చుకోవాలి, ఏం మార్చుకోవాలి. లెగిసిన వెంటనే ఫస్ట్ పదం అదే. ప్రతిరోజు నేర్చుకోవడానికి ఉంది. నేర్చుకోవడం ఆగిపోతే భూమి నుంచి వెళ్ళిపోతావు. మార్చుకోకపోతే మళ్ళీ మళ్ళీ జన్మలెత్తుతావు. ప్రతిరోజు మనలో ఉన్న అజ్ఞానమైన అహంకారాన్ని అన్నింటినీ మార్చుకోవాలి. భయం కూడా 4 రకాలు ఉంటాయి ఫ్రెండ్స్. శారీరక భయము, మానసిక భయము, బుద్ధి భయము, ఆత్మ భయం. శరీర భయం ఎందుకంటే ఎప్పుడు ఏమైపోతుంది, ఇది ఒక భయం. మనసు భయం చూసారా, మన పిల్లలు కానీ మన భర్త భార్య ఇంటికి వెళ్తే ఇంకా బయటికి వెళ్తే ఇంకా రాలేదు వాళ్ళకి ఏం అవదు. కానీ ఇది మానసిక భయం. బుద్ధి భయం, ఏమో నేను ఇంకా ధ్యానం చేస్తున్నాను, ఇంకా నాకు ఏమొస్తాయో రాదు, ఇంకా అవే అయిపోతాయి. ఏమి కాదు. ఈశ్వరుడు పని నువ్వు చేస్తే ఈశ్వరుడు నీ పని చేస్తాడు. కృష్ణుడు చెప్పాడు అనమాట, సర్వధర్మాన పరిత్యజ మామేకం శరణం వ్రజ. నువ్వు నీ పని చేయి నాయన. నువ్వు ఆత్మలో ఉంటే అహంతో సర్వ పాపాభ్య మోక్షాయ సామ్రాజ్యస్తాను. నువ్వు నీ ఆత్మలో ఉంటే, ఆత్మతో ఎవరైతే ధ్యానం చేస్తారో, అహం మేము పరమాత్మ కదా, ఈ భూమి మీద నీకేం కావాలో అన్ని సమకూర్చే పని మేమిస్తాము. అందుకే ఈశ్వరుడిని ధ్యాన శివుడిగా పెట్టారు అనమాట. ఎప్పుడు ధ్యానం చేస్తుంటే నీ యొక్క శరీరమే కాదు అన్ని కూడా నీకు ఇక్కడికి వచ్చేస్తాయని 1866లో చెప్పబడింది అనమాట. ఆ విధంగా అహంకారాన్ని తగ్గించుకోవాలి. ప్రతి ఒక్కరి దగ్గర నేర్చుకోవాలి. రావణాసుడి దగ్గరికి వెళ్ళి లక్షణం నేర్చుకోమని చెప్పాడు రాముడు. ఎవరు వాళ్ళు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అవనవండి, వాళ్ళ దగ్గర నేర్చుకోవడం ఉంటుంది. ఆ విధంగా తర్వాత అష్టసిద్ధులు మనకు వచ్చేదాన్ని వాక్ ద్వారా పోగొట్టేసుకుంటాం, చూపు ద్వారా పోగొట్టుకుంటాం అన్నమాట. ఇంద్రియాల ద్వారా 5 ఉన్నాయి ఇంద్రియాలు. మరి శబ్ద స్పర్శ రూప రసగంధాలని ఇంద్రియాల ద్వారా మనము, లేదంటే మాట ద్వారా ఎవరికి ఏదో మాట ఇచ్చేయడము అయిపోతుంది చేస్తామని మనకి. ఎందుకంటే ధ్యానం చేసినప్పుడు ఈ పంచభూతాల్లో అన్నీ మన వైపే తిరుగుతాయి. మనకి అన్నీ ఇచ్చేస్తాయి. సంపదలు, మర్యాద, పేరు అన్నీ వస్తాయి. దీన్ని కూడా మనము చక్రంగా లాక్ కళ్యాణం కోసం, ఒక పిరమిడ్ కోసము ఇప్పుడు జగన్నాథ్ గట్టని, మరి వశిష్ఠ గౌతమి ఇలాంటి దానికి చక్కగా జరగాలని సంకల్పం పెట్టుకోవాలి తప్ప మన కోసం మనం వాడకూడదు. నాకు పేరు ప్రఖ్యాతులు కావాలి, నా దుఃఖం అందరూ చూడాలి, నాకే ధనం కావాలి, అలాంటివి ఎప్పుడే పెట్టుకున్నామో అష్టసిద్ధులు కూడా మనము ఎంతో మంది చూసాం మనం. అలా రావణాసుడు చూసారా, 1000 సంవత్సరాలు తపస్సు చేసి ఆ సీతామాత మీద దృష్టి పెట్టాడు. ఇంకా ఏమైంది, మొత్తం నాశనం అయిపోగా తను కూడా పోయాడు. కనుక అష్టసిద్ధిని సక్రంగా వాడుకోవాలి. ఆధ్యాత్మిక బద్ధకం ఎప్పుడూ ఉండకూడదు. ఏ పని చేస్తామన్నా సరే ఆ పని మనం మొదలు పెట్టేయాలి. ఆధ్యాత్మికంలో ప్రతిరోజు ధ్యానం చేయాలి, ప్రతిరోజు స్వాధ్యాయం చేయాలి, ప్రతిరోజు ధ్యాన సేవ చేయాలి ఫ్రెండ్స్. ప్రతిరోజు బుక్ పక్కన ఉండాలి అంతే. నాకు ఎలా వచ్చింది, ఒక డాక్టర్ జీకే గారు ధ్యానంలో కనిపించండి భగవద్గీత చదువు అన్నారు. పత్రి గారు భగవద్గీత మన అష్ట గౌతమంలో కల్పనామూర్తి గారు ఇచ్చారు. ఆ భగవద్గీత 3 నెలలకు ఫినిష్ చేశాను. ఏ గీత పట్టుకుంటే ఆ గీత వచ్చేస్తుంది. ఎందుకు, నేను మాస్టర్ అవ్వాలి, నేను ప్రపంచమంతా ధ్యానం చెప్పాలి. ఆ ధ్యానంలోనే నాకు ఆనందం. ఆ ధ్యానమే సంపద. ఆ ధ్యానమే అన్ని నాకు వస్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. గొప్ప అవకాశం ఇచ్చిన రెండు మాస్టర్స్కి, సేవదళ మాస్టర్స్కి శతకోటి ఆత్మ ప్రణామాలు. ఈ చిన్న నాకు తెలిసిన ఈ చిన్న జ్ఞానం, ఈ సేవ, ఇది కూడా ధ్యాన సేవ మిత్రులారా.